హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చి ప్యాడ్స్ పెట్టి ఫ్రంట్ అయితే ప్రిన్స్ కట్ పెట్టమన్నారండి, లోపలైతే ప్యాడ్స్ పెట్టమన్నారు. అవి నేను ఎలా కుట్టాను అనేది ఈ వీడియోలో అయితే మీకు వివరంగా చూపిస్తానండి. చిన్న అమ్మాయి, దాని గురించి ఆ అమ్మాయి అయితే ప్యాడ్స్ పెట్టమంది. అలాగే హ్యాండ్స్కి అయితే లైనింగ్ లేకుండా కుట్టమన్నారండి. ఇది నేనైతే ఎలా స్టిచ్ చేశాను, ఎలా కట్ చేశాను అనేది మీకైతే ఈ వీడియోలో అయితే వివరంగా చూపిస్తానండి. బ్యాక్ సైడ్ అయితే వే నెక్ పెట్టమన్నారు. హ్యాంగింగ్స్ అయితే ఇది ఒక మోడల్ అండి. నేనే ట్రై చేశాను, అలా కొత్తగా బాగానే వచ్చినాయి. ఇదైతే బ్యాక్ సైడ్ ఓపెన్ అండి, ఫ్రంట్ కాదు. కానీ నేనైతే డబల్ సైడే కట్ చేస్తున్నాను, ఫోల్డింగ్ ఉన్న సైడే కట్ చేస్తున్నాను. ఎందుకంటే హ్యాండ్స్కి అయితే లైనింగ్ వేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనకి క్లాత్ ఎక్కువే మిగులుతుంది కదా అనేసి నేనైతే అలా కట్ చేస్తున్నానండి. కానీ దీనికైతే నేను డబల్ లైనింగ్ అనేది వేసాను, ఎందుకంటే బాగా పలచగా ఉందండి క్లాత్. బాగా అంత పలచగా ఉన్నప్పుడు మనం లోపల ప్యాడ్స్ పెడతాం కాబట్టి అది క్లియర్గా పైకి అనేది కనిపిస్తుంది. దాని గురించి దాన్ని కవర్ చేయడానికి అయితే నేను 2 లైనింగ్లు అయితే వాడానండి. ఒక లైనింగ్ ఒరిజినల్ కలిపి ఒకటి జాయింట్ చేశాను, ఒక లైనింగ్ ప్రత్యేకంగా ఒకటి జాయింట్ చేశాను. దీనికి 2 లైనింగ్లు అయితే 2 ముక్కలు అయితే లోపల లైనింగ్లు అయితే ఒక దానిపైన ఒకటి అయితే జాయింట్ చేస్తే మనకు పలచగా ఉన్నాయి వచ్చినప్పుడు మనకు పైకి కనిపించకుండా ఉంటుందండి. బ్లౌజ్ అయితే ఇది బోట్ నెక్ అయితే కాదండి, నార్మల్లే, కాకపోతే ప్రిన్స్ కట్టే తప్ప మిగతాదంతా సేమ్ బ్లౌజ్ మనం ఎలా అయితే కట్ చేసుకుంటామో అంతా సేమ్ అండి. బ్యాక్ సైడ్ అంతా కూడా సేమ్ అలానే కట్ చేసుకోవాలి. నెక్ అయితే 10.5 వచ్చిందండి. అంటే చిన్న పాప కదా, డీప్ ఎక్కువగా ఆడుతుంది అనేసి నేను కూడా 10.5 వేసాను. వేనక్కి ఎంతైనా పెట్టుకోవచ్చండి డీప్, ఎందుకంటే మనకి ఆ పైన కొంచెమే తప్ప మిగతాదంతా కూడా మనకి నెక్ అనేది మరీ అంత డీప్ అయితే రాదు కదండి. అందుకని నేనైతే కొంచెం ఎక్కువగానే పెట్టాను నెక్కి అయితేని. మరీ స్ట్రైట్గా మనం వీనెక్ కట్ చేసేటప్పుడు మరీ స్ట్రైట్గా వీలా కట్ చేస్తామనుకోండి, అది నెక్ అనేది మరీ మోజు దగ్గరికి వచ్చేసినట్టు ఉంటుంది కాబట్టి కొంచెం మనం కట్ చేసుకునేటప్పుడు దాన్ని కొంచెం వెడల్పు కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే సేమ్ లైనింగ్ చంక సైడు మొత్తం అంతా షోల్డర్ అంతా సేమ్ ఒకేలాగా డ్రాయింగ్ చేసుకోవాలండి. బ్యాక్ సైడ్ ఎలా అయితే ఉందో ఫ్రంట్ కూడా అలాగే చేయాలి. తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చి 7.5 అండి, అంతా పెట్టేశాను. పైన అయితే 2.5 తీసుకున్నాను, కానీ కింద అయితే 3 ఇంచులు. ఎందుకంటే ఫ్రంట్ వచ్చేసరికి కొంచెం చిన్నపిల్లలు కాబట్టి పర్వాలేదండి, ఏమీ వాళ్ళకి అంత అనిపించదు. పెద్దోళ్ళకి వచ్చేసరికి అయితే మనం కొంచెం పైన ఎంత తీసుకుంటున్నామో కింద కూడా సేమ్ అంతే తీసుకోవాలి. నేనైతే కొంచెం ఒక 1/4 ఇంచ్ అయితే కింద అయితే ఎక్కువ తీసుకున్నాను. ఇప్పుడు మనకు షేపు మనకు కరెక్ట్గా ఎంత రావాలి అంటే కనుక ప్యాడ్స్ పెట్టడానికి లేదా ప్రిన్స్ కట్ చేయడానికైనా కానీ చిన్న పాప 24 ఇంచులు నడుము కాబట్టి నేనైతే 10.5 మార్క్ చేశానండి. అక్కడికైతే సరిపోద్ది, 10 పెట్టుకున్నా కానీ సరిపోద్దండి. అలాగే మనం ఒక్కొక్క 1 ఇంచ్ మాత్రం పైకి కట్ చేయడానికి ఒక 1 ఇంచ్ పైకి అయితే మాత్రం మనం ఒక గీతలాగా గీసుకోవాలి. 2.5 ఇంచులు అయితే ఫ్రంట్ సరిపోద్దండి. 2.5 ఇంచు దగ్గర నుంచి మనం బాగా హెవీగా చెస్ట్ ఉన్న వాళ్ళకైతే 3 ఇంచులు తీసుకోవచ్చు, లేదు మామూలుగా అయితే 2.5 తీసుకోవచ్చు. మరీ బాగా అసలు సన్నగా ఉండి మరీ చెస్ట్ లేకుండా ఉంటే 2 ఇంచులు కూడా తీసుకోవచ్చండి. అక్కడి నుంచి మనకు కరువు స్కేల్ ఉంటుంది కదా, ఆ స్కేల్తో మనం కొంచెం అలా కరువు తీసామంటే రౌండ్ అనేది బాగా వస్తుందండి. అక్కడ 2.5 మనకు అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు మనం కుట్లకి వెళ్ళిపోద్దండి. ఇప్పుడు మనం డ్రాయింగ్ చేసుకున్న దానిపైనే కట్ చేయాలి. తర్వాత మనం నడుము లూజ్ కరెక్ట్గా వచ్చిందా లేదన్నా చూసుకుని, ఒకవేళ రాకపోతే కనుక ఒక 1 ఇంచ్ బయట కట్ చేసుకున్నామంటే మనకు కుట్టేటప్పుడు కరెక్ట్గా సరిపోద్ది. అక్కడి నుంచి మనం ఇక్కడైతే కొంచెం డాట్కి మనం ఎలా అయితే డాట్ వేయడానికి వేస్తామో చంక డాట్ దగ్గర అలాగే కొంచెం తీసుకున్నామంటే సరిపోద్దండి. ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాం, ఎందుకనంటే మనం ప్యాడ్ వేయడానికి కరెక్ట్గా ప్లేసు మనకు తెలవడానికి నేనైతే చిన్నగా మార్క్ చేసుకుంటున్నాను.
ఇప్పుడైతే ఒరిజినల్ క్లాత్ అంతా మనం ఎలా అయితే మొత్తం లైనింగ్ వేసి కట్ చేస్తాం అలా కట్ చేసిన తర్వాత ఇంకా హ్యాండ్స్కి ఎంత పొడవు ఉంటే అంత పొడవు పెట్టమన్నారండి. నేను అంత పొడవు ఒక 3 ఇంచులు తగ్గించాను. ఎందుకనంటే హ్యాండ్స్కి మనం జాయింట్ చేయాల్సి వస్తుందండి. హ్యాండ్ లూజ్ అయితే సరిపోదు, పొడవు ఉంది కానీ లూజ్ అయితే లేదు. దాని గురించి అయితే ఒక 3 ఇంచులు నేను పైన ఎక్స్ట్రా ఉంచేసి పైన మిగతాదంతా కూడా హ్యాండ్స్కి పెట్టేశానండి. 13 ఇంచులు 13.5 వచ్చింది మొత్తం పెట్టాను. కానీ ఆ పైన 3 ఇంచులు మాత్రం మనకు సైడ్ జాయింట్ చేయడానికి ఉంటుందని ఉంచానండి. మిగతాదంతా కూడా మనం జాయింట్ చేసుకునే విధానం అయితే అంతా మన బ్లౌజ్కి ఎలా అయితే జాయింట్ చేసుకుంటున్నామో అలా జాయింట్ చేసుకోవాలి. ఇదైతే సపరేట్గా జాయింట్ చేశాను. అది నేను 2 లైనింగ్లు వేస్తున్నాను అన్నాను కదండి, ఇదైతే సపరేట్గా విడిగా జాయింట్ చేసింది. ఇది కాకుండా లైనింగు ఒరిజినల్ కలిపి ఒకటి జాయింట్ చేశాను. ఇదైతే మాత్రం 2 కలిపి ఒకటి జాయింట్ చేశానండి. చుట్టూరు మొత్తం అంతా కూడా సేమ్ మనం ఎలా అయితే బ్లౌజ్కి కుట్టుకుంటామో అలాగే కుట్టేసుకోవాలండి. తర్వాత మనం అయితే పైన చూసుకోవాలి ఎటు సైడ్ది ఎటు పక్కకి వచ్చింది అటు పక్కకి మనం ఒక 1/2 ఇంచు కంటే తక్కువగానే మనం కుట్టేసుకోవాలండి. అది పాదం ఇంచు వరకు కుట్టేసుకుని 2 సార్లు ఒక కుట్టు పైన కుట్టేసుకున్నామనంటే కనుక మనకి గట్టిగా ఉంటుందండి. కుట్లు అనేవి తొందరగా విడిపోకుండా ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఫస్ట్ తీసుకున్న సపరేట్గా కుట్టిన లైనింగ్ పైన మనం ఈ ప్యాడ్స్ అనేవి అయితే జాయింట్ చేసుకోవాలి. ఈ ప్యాడ్ జాయింట్ చేసేటప్పుడు మనం దాన్ని ఒకసారి 4 మడతల కింద మడత పెట్టాలండి. దానికి పైన మధ్యలో మూల ఉంటుంది కదా, అక్కడ చిన్న డ్రాయింగ్ చేసి ఇప్పుడు సగానికి పొడవుగా మనం ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే నేను పెట్టాను కదండి మార్కు, ఆ మార్క్ దగ్గరికి ఈ మిడిల్లో మనం పట్టుకుని ఆ కిందకైతే గీత పెట్టింది ఎలా అయితే గీత పెట్టామో అలాగే దానిపైన కుట్టేసుకుంటూ వచ్చామంటే సరిపోద్దండి. చుట్టూరు కుట్టాల్సిన పని లేదు. ఇలా కుట్టినా కానీ చాలా బాగుంటుందండి. ఇలా కుట్టుకుంటే కూడా మనకి ఈజీగా ఉంటుంది, అలాగే చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. చుట్టూరు కుట్టింది ఏంటంటే అది పట్టేసినట్టు ఇంక అక్కడే అలానే ఉంటుందండి. ఇప్పుడు ఇలా కుట్టుకోవచ్చు. ఒకవేళ లేదు అని అనుకుంటే కనుక పైన అది ఎలా అయితే ఉందో కుట్టు అలాగే మనం డ్రాయింగ్ చేసుకుని దాని ప్రకారంగా అయితే కుట్టుకోవచ్చు అండి. నేనైతే ఎప్పుడు ఏ బ్లౌజ్ కుట్టినా ఎవరు ఇలా ప్యాడ్ వేసి కుట్టమన్నా కానీ నేనైతే ఇలానే కుడతానండి. ఒక సైడ్ కింద ఒక సైడ్ వేసామంటే అది కదలకుండా ఉంటుందండి. దీనిపైన అయితే మనం ఏదైతే ఇందాక మనం 2 లైనింగు ఒరిజినల్ కలిపి జాయింట్ చేసామో అది దీనిపైన వేసి నేనైతే లోడింగ్ చేసానండి నెక్. ఎందుకంటే 2 లైనింగ్లు ఉన్నాయి కాబట్టి పల్చగా ఉంది కాబట్టి నేను 2 లైనింగ్లు వేసాను కదా, అది నెక్ వరకు అయితే లోడింగ్ చేసేసుకుంటే సరిపోద్దండి. మళ్ళీ ఏమి నెక్ పట్టి అది కట్టాల్సిన పని లేదు, 2 లైనింగ్ లోపల ఉన్నాయి కాబట్టి. ఇదండి నేను ఈ ప్యాడ్స్ ఎలా వేసానని చూపించడానికైతే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి.